Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. పిల్లలు గొప్ప స్థాయికి ఎదగాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. తమ కడుపున పుట్టిన బిడ్డ లోకంలో తలెత్తుకొని తిరగాలని ఆరాటపడతారు. కానీ అదే ఆరాటం మితిమీరితే ఆ ఆశే పిల్లల పాలిట ఉరితాడుగా, కన్నవాళ్ళ పాలిట మృత్యువుగా మారితే అక్షరాలను నేర్పవలసిన చదువు నెత్తుటి మరకలను అంటిస్తున్న విషాదం ఇది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో వెలుగు చూసినటువంటి ఒక దారుణ ఘటన ఇప్పుడు ప్రతి తల్లిదండ్రుల్ని, ప్రతి విద్యార్థిని ఒక్కసారిగా ఆలోచనలలో పడేసేలా చేస్తుంది. అసలు ర్యాంకులు, కెరీర్ కంటే ప్రాణాలు, బంధాలు ఏమాత్రం విలువ లేనివా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ గుండె కూడా బరువెక్కుతోంది. లక్నోలో మన్వేంద్ర ప్రతాప్ సింగ్ అనేటువంటి వ్యక్తి వర్ధమాన్ పాథాలజీ అనే పేరుతో ఒక ల్యాబ్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. తన కొడుకు డాక్టర్ కావాలన్నది ఆ యొక్క తండ్రి కల. అందుకే నీట్ పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వాలని, చదువుపైన శ్రద్ధ పెట్టాలని కొడుక్కి రోజు చెప్తూ ఉండేవాడు. తండ్రి మాటలు ఆ కొడుక్కి చెవికెక్కలేదు సరికదా, తన పైన ఒత్తిడి తెస్తున్నాడన్న కోపం రోజుకు రోజుకు తన మనసులో పెరుగుతూ వచ్చింది. ఆ కోపం ఎంతలా అంటే తనను కనిపించిన తండ్రి అనే కనికరం లేకుండా చేసేసింది. కన్న తండ్రిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపేలా చేసేసింది. అంతటితో ఆగని ఆ కసాయి కొడుకు తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి ఇంట్లోనే ఒక డ్రమ్లో దాచినటువంటి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. 2 రోజుల పాటు మన్వేంద్ర ప్రతాప్ సింగ్ కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు, బంధువులు కంగారపడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు ఫస్ట్ నమోదు చేసుకున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎక్కడా వెతికినా కూడా ఆయన ఆచూకీ దొరకలేదు. కానీ వారి సొంత ఇంట్లోనే ఏదో భరించలేని దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఇల్లంతా వెతికిన పోలీసులకు ఒక డ్రమ్ములో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నటువంటి మన్వేంద్ర ప్రతాప్ సింగ్ మృతదేహం ముక్కలు కనిపించాయి. ఆ దృశ్యం చూసిన పోలీసులే వణికిపోయారు. కన్న కొడుకే ఈ దారుణానికి ఒడిగట్టాడని తెలిసి అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు, భయభ్రాంతలకు గురయ్యారు, ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చూడండి, ఇవాళ రేపు పిల్లలు ఏ రకంగా తయారవుతున్నారో ఎగ్జాంపుల్గా ఇది మనం చూడొచ్చు. తల్లి, తండ్రి అనేటువంటి వరుసలు మర్చిపోతున్నారు, విలువలను మర్చిపోతున్నారు, విలువలు లేని జీవితాలను కొనసాగిస్తున్నారు. అది ఎంత దూరం తీసుకువెళుతుందంటే తననికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులనే చంపేసేటువంటి దారుణమైనటువంటి స్థితికి తీసుకువెళుతుంది. ఈ ఒక్క ఘటనే కాదు, ఇంకా చాలా జరిగాయి ఇలాంటి ఘటనలు. ఆస్తి తగాదాల గురించి చాలా చూసాం. అలా కాకుండానే క్షణిక అన్వేషణలో టీనేజ్లో ఉన్నటువంటి వ్యక్తులు చదువుకోమన్నందుకు, లేకుంటే ఉద్యోగం చేయమన్నందుకు, లేకుంటే ఇంట్లో ఖాళీగా ఉండకు అని చెప్పినందుకు తల్లిదండ్రులనే చంపేసేటువంటి, కిరాతకంగా చంపేసేటువంటి కొడుకులు తయారవుతున్నారు, పిల్లలు తయారవుతున్నారు. లోపం ఎక్కడుందో అనేది కామెంట్ చేయండి, అదేంటనేది కూడా చూద్దాం. బట్ ఇక్కడ చంపడం ఒక ఎత్తే అయితే ఈ కొడుకు దుర్మార్గుడు ఆ తండ్రిని చంపేసిన తర్వాత ఎలాంటి పశ్చాత్తాపం లేదు, తన తండ్రి ఇక నాకు లేడు అనేటువంటి ఒక ఆందోళన లేదు, బాధ లేదు. ఇంకా ఎవరికీ కనిపించకుండా తన తండ్రిని చంపిన విషయం తెలియకుండా ముక్కలు ముక్కలు చేసి ఒక డ్రమ్లో పెట్టి ఎవరికీ తెలియకుండా దాచేద్దాము, ఈ కేసు నుంచి బయటపడదాము అనేటువంటి ఒక క్రుయాలిటీ మైండ్ సెట్తో అతను ఉన్నాడు. చూసారా ఎంత దారుణంగా అనిపిస్తుంది. అతని వ్యక్తి బయటికి వెళ్ళి ఎలాంటి సాహసాలు చేస్తున్నాడు ఆ వ్యక్తి అనే దానికి మనకు ఒక ఇమాజినేషన్ కనబడుతుంది ఆల్రెడీ. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి, ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వంతో పెరిగి ఈరోజు తన సొంత తండ్రిని చంపేటువంటి పరిస్థితికి వచ్చాడంటే రేపు పొద్దున ఈ వ్యక్తి ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తాడు. అందుకని తను ఖచ్చితంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలంటూ కూడా ఆ స్థానికులు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు తీవ్రంగా ఈ ఘటన పట్ల ఖండిస్తున్నారు.